వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం కేంద్ర ఆర్థిక సర్వే 2022-23కు సంబంధించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతి ఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందిస్తారు. ప్రస్తుత కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్. క్వశ్చన్ నంబర్ 1, 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు లేదా జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7%. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు లేదా జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 6 నుండి 6.8% వరకు. 2022-23లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%గా, 2023-24లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6 నుండి 6.8%కి పరిమితమవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొనుగోలు శక్తి పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని సర్వే వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలో కానీ లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలో కానీ ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు విషయంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధనం, వస్త్రాల ధరలేనని సర్వే స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం రేటు నమోదైనట్లు పేర్కొంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్మాగారాల్లో పనిచేసే వారి సంఖ్య పరంగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉన్నాయి. 2017-18తో పోలిస్తే 2020-21 నాటికి మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో 2% పెరిగింది, తెలంగాణలో 15% పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు ప్రతి 1,00,000 ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలనేది లక్ష్యం కాగా, తెలంగాణ సహా 8 రాష్ట్రాలు దీనిని చేరుకున్నాయి. ఈ విషయంలో కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ప్రజల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసే వ్యయం 40.9%గా నమోదైంది. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 315.7. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 563 బిలియన్ డాలర్లు. భారత విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 2022 నాటికి 562.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022 నవంబర్ చివరి నాటికే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎంత శాతం వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 9.1%.
సేవల రంగం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.1% వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగంలోకి $7.1 బిలియన్ ఎఫ్డిఐ ఈక్విటీలు వచ్చాయి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3.5% వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2020-21లో వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడి 9.3%కి పెరిగింది. పారిశ్రామిక రంగం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.1% వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారతదేశం రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్సెట్ల ఉత్పత్తి 2015 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల యూనిట్ల నుండి 2021 ఆర్థిక సంవత్సరంలో 29 కోట్ల యూనిట్లకు పెరిగింది. దేశీయంగా విద్యుత్ వాహనాల విక్రయాలు 2030 నాటికి ఏటా కోటికి చేరొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2022 డిసెంబర్ చివరన చూస్తే వాహన విక్రయాల పరంగా జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ 3వ స్థానానికి చేరింది. గత 9 ఏళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం 4.07 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించింది. 2014 తర్వాత ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని అభివృద్ధిలో సహభాగస్వామిగా చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో నిర్దేశించుకున్న 65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో 2023 జనవరి 18 నాటికి 48% అంటే 31,000 కోట్లు సాధించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు జనవరి 2023లో 1,55,922 కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది రెండో అత్యధిక కలెక్షన్. 2022 ఏప్రిల్లో వసూలైన 1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. $100 బిలియన్ రెమిటెన్స్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఇండియా. రెమిటెన్స్ అంటే భారతదేశానికి జరిగే చెల్లింపులు. దేశం వెలుపల ఉద్యోగం చేస్తున్న ఎన్ఆర్ఐల నుండి భారతదేశంలో నివసిస్తున్న కుటుంబం, స్నేహితులు లేదా బంధువులకు డబ్బు బదిలీలు చేయడాన్ని రెమిటెన్స్ అంటారు.